जबरदस्त खतरनाक कॉमेडी शो। जबरदस्त खतरनाक कॉमेडी शो। जबरदस्त खतरनाक कॉमेडी షో ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఈ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। బోలో గణేష్ మహారాజ్ కి జై। ఆల్ రైట్, సో మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి। ప్లీజ్ వెల్కమ్ మనో గారు అండ్ కృష్ణ భగవాన్ గారు। హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరదా శుక్రవారం। ఆల్ రైట్, అయితే పందెం వేయడానికి మా టీమ్ లీడర్స్ అంతా రెడీగా ఉన్నారు। సో బాయ్స్ వచ్చేయండి। ఆ జోష్, ఆ హోష్, ఆ హుషియారు। పోయే వారం లక్ష అన్నారు రాఘవ్ గారు। ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాజిన్ పేర్లు రాసుకోండి। సారీ అండి, అండర్ వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ। రాఘవ్ గారు, ఇవాళ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు। మీరు బెట్ వేస్తే ఓన్లీ మనం పందెం ఎంత వేసుకున్నాం అది చూసుకుందాం। పర్సనల్ విషయాలు, మర్రి చెట్టు, తొర్ర చెట్టు ఇవేం వద్దు। లాస్ట్ టైం కొద్దిగా ఎక్కువ ఎగిరినట్టున్నారు మీదేదో। ఏంటి ఎగిరింది? లాస్ట్ టైం కొద్దిగా లక్ష అన్నారు। నేను రచ్చ అన్నాను, లచ్చ అనలేదు। రచ్చ లేదు, లక్ష అన్నారు మీరు। ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఇలాగంటే వస్తాయి ఇక్కడికి। మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్, ఊరుకో। ఏంటండి అరాచకం? ఒకటి చెప్తానండి, చెప్పండి। ఒకసారి మేము ఒకసారి వాళ్ళు గెలిస్తే బెట్టింగ్ అంటారు, ఎప్పుడు మేమే గెలుస్తుంటే దాన్ని బ్యాటింగ్ అంటారు, చితక్కొట్టుడే అంటారు అన్నమాట వాళ్ళని। భాస్కర్ గారు, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అంటారు, ఒక్కడే వచ్చి మీద పడిపోతే దాన్ని దండయాత్ర అంటారు। ఇది రాకెట్ రాఘవ్ గారి దండయాత్ర। మనకెందుకు గానీ తెచ్చారేమన్నా? సార్ చిన్న డౌట్, ఇది షర్టా జాకెట్ ఎంత టైట్ గా ఉంది? కొద్దిగా లూజ్ చేయించుకోండి సార్। ముందు మా మీటింగ్ అయ్యి మీ పంచాయతీ ఉంది ఒకటి। కార్తీక్ ఇలా రండి చెప్తాను। రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్। చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం। మేము ఈజీగా రాలేదు, మీరు బదిలాడితే వచ్చాం। కార్తీక్ ఊరుకో, కార్తీక్ నువ్వు కూడా ఏడుస్తావేంటి? ఎంతమంది పేరు రాయిపించుకొని వచ్చారండి? అంటే మొత్తం చుట్టూరా 4 పేర్లు రాయిస్తానండి। అరే పోయిన డబ్బులన్నీ ఒకసారి తెప్పించుకుందాం। 30 నాది ఒకటి 40 వేస్తా। ముగా లచ్చ ఈరోజు ముందే పో అంటారు। 30 40 పో। మరీ అంత ఓవరేం చేయొద్దు, మాకు జాలి ఉంటది, ఎప్పటిలాగే వేసుకుందాం। లచ్చ రండి చూసుకుందాం। డబ్బులు ఎంతో కష్టపడితే కానీ రావండి, ఇక్కడే చెట్లు లేవు। మేము ఇంటికి బొక్కలేసి తీసుకొస్తున్నాం డబ్బులు, నీకెందుకయ్యా? ఏమన్నా మరింత ఫీల్ అవుతున్నాడు సార్? కొద్దిగా స్పోర్టివ్నెస్ ఉండాలి। నిజంగా లక్ష పెట్టడానికి అంత ధైర్యం ఉందా మీకు? ఉందమ్మా, చాలా అప్పులు పోలేమని తీసుకోవాలంటే వాళ్ళు లక్ష అనుకుంటున్నారా? వాళ్ళకి వాళ్ళే శిక్ష వేసుకుంటున్నాం అనుకోవట్లేదు, అసలు శనివారానికి దేవుడే రక్ష। కానీ నిజంగా మీరు నేను అప్పు చేసే ₹5 వడ్డీకి నువ్వురా ₹10 15 రూపాయలు వడ్డీ అంటే నాకే భయం వేస్తుంది కానీ 20 15 50 వేద్దాం। 15 కూడా రాఘవ గారి దగ్గర వడ్డీకి తీసుకున్నా।
ఇప్పుడు దాకా గెలిపైతే సరదా శుక్రవారం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి? సరిపోదా శనివారం? యాక్చువల్ గా రష్మి గారు 50,000 పందెం వేద్దాం అనుకుంటుంది. ఇంకా లాస్ట్ వీక్ 40. అవును, 10 అయినా ఎక్కువ వస్తుందని 50 వేస్తున్నాం. ఇలా కాన్ఫిడెన్స్ తగలయ్యా, కాన్ఫిడెన్స్ కక్కుతే నాకు అర్థం కావట్లేదు. ఎలాగ లాగేద్దామని చూస్తున్నారా ఏంటో వాళ్ళు. ఏదైనా ఒకవేళ మీరు ఓడిపోతే ఓకే, వాళ్ళు సంపాదించినట్టు. గెలిస్తే మీకు కదా ప్లస్. ఓకే, ఛాలెంజ్ చేసేయండి. ఓకే డన్. సో 1,00,000 రూపాయల పందెం ఈ వారం ఎవరు గెలుస్తారో చూద్దాము. లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు తాగితే తిట్లు వస్తాయి, గొడవలు వస్తాయి, కానీ వాటితో పాటు బోనస్ గా నవ్వులు కూడా వస్తాయి అంటున్నారు మన రాఘవ. మరి ఆ నవ్వులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా. డబ్బులే పెట్టకుండా క్వార్టర్ కొట్టిన సిన్నోడా, కిక్కు నీకు ఎక్కుతుందేమో చూడర సిన్నోడా. ముసుగుని కూర్చోకుండా మందేశావు సాపుగాడా, ఎక్కువై తూలుతున్నావు చూడర సిన్నోడా. క్లాసులోన మందున్నది, నాకు నీకు బద్దున్నది. పడిపోతే హాస్పిటల్లో నా బెడ్డే ఉన్నది. పిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా క్వార్టర్ మొత్తం రిపీట్ అయినా తాగినంద దిగేదాకా తానా తందాన్నా. నమస్తే సార్. ఎనీవే నేను ఎప్పుడు వెళ్ళేది అప్పుడు తానండి. మా ఆవిడ ఊరికి వెళ్ళింది, నేను బాధలో బారుకి వెళ్ళానండి. ఇంట్లో కూర్చుంటే మా ఆవిడ గుర్తొస్తుంది. బాధ మొత్తం దింపేస్తుందామని హాస్పిటల్ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. సగం బాధ దిగిపోయింది, ఇంకా అందులో సగం బాధ అలాగే ఉంది. దాన్ని కూడా దింపేసుకోవాలి, తొందరగా వెళ్ళింది. వస్తాను ఊరు, ఇంకా బాధ దించేసుకోవాలి. దించేయి ఇదే మీకు చివరి రోజు. అదేంట్రా? అదే ప్రచారం చివరి రోజు అంటున్నాను. అలా నా దడుచు తెచ్చాను. అరే ఎంతకి మనం గెలుస్తా అంటావా? ఓడిపోవడానికి మనం ఏమన్నా శనివారం బ్యాచా, శుక్రవారం బ్యాచ్, గెలుపు మందే. అరే ఏం సైకోగలరా మీరు? సర్లే, ఊర్లో ప్రచారం అంతా బాగా జరిగినట్టుగా? బాగా జరిగిందండి. అంత కవర్ అయిందా? మొత్తం తిరిగాం గానీ ఇంకొకరిని అడగలేదండి. అక్కడదే ఉంది. ఒక్కడ ఓటు వాల్యూ మీకు తెలీదా? ఏమైందిరా? లాస్ట్ ఎపిసోడ్ చూడలేదు, ఓటు వాల్యూ మీకు తెలీదా? ఒకటి వాల్యూ తెలుసు. ఒకటి ఒకటే మరి ఒకటి 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 ఎందుకంటారు? అవునరా, ఒకటి అన్నిసార్లు ఎందుకంటారా? ఓటు ఎంత వాల్యూ, ఒకటి కూడా అంత వాల్యూ అండి. ఏం చెప్పావురా? అమ్మా, అరే నిజమే రో. ఆ ఒక్కని కవర్ చేద్దాం. వెళ్దాం పదండి. రే వెంకటేశ్వర్లా వచ్చారా? ఎరా బాగున్నా? రాబోయే సర్పంచ్ అయినప్పుడు చూస్తారావా? ఎందుకు వచ్చాడు? ఓటు అడుక్కోడానికి వచ్చాడు. ఇదిగో వెంకటేశ్వర్లు, ఇప్పటిదాకా మన ఊర్లో 1200 కుటుంబాలు ఉన్నాయ్యా. నువ్వు నాకు ఓటేసావు అనుకో, ఈ రోజు నుంచి ఒకటే కుటుంబం, సర్పంచ్ గారి కుటుంబం అని నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా కూడా తలుపు తెస్తారు ఆయన. మీ సమస్యలు నా సమస్యలుగా అనుకుంటాను రా. మీరు గర్వంగా మేము సర్పంచ్ గారి తాలూకా అని చెప్పుకోవచ్చు. అది నేనే పెద్ద పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా. ఏంట్రా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, సర్పంచ్ గారి తాలూకా. ఊరికి అట్లా చెప్పావే మాట వరకే. మీ సమస్యలు నా సమస్యలు అనుకుంటాను, సరేనా? ఓకే, మనకు ఓటేసేయాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని గుద్దాడు, తర్వాత ఓటు గుద్దుతాడు. సింబాలిక్. అంతవరకు గుద్దించుకోవాల్సిందేనా? గుర్తించాలి వెంకటేశ్వర్లు. అరే చూసుకుంటా అడిగే వెంకటేశ్వర్లు మర్చిపోకూడదు మరి. ఈ ఓటు మనకే, ఓటు ఆయుధం. ఓకే ఓకే. ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ గారు ఏంట్రా సార్, మీరు అపోజిషన్ మీద ఒక్క ఓటు తేడాతో గెలిచారా? వెంకటేశ్వర్లు మనం గెలిచాం. అరే మట్టయ్య, అదే నువ్వు గ్రేట్ సర్పంచ్ గారు. నా ఒక్క ఓటు తట్టే గెలిచావు నువ్వు. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? ప్రచారంలో బాగా తిరిగి అలసిపోయాం కాబట్టి ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత పనులు మొదలు పెడదాం. అవునా? సరే పదండి, వెళ్దాం పదండి.
బాబయ్యా ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అడుక్కుంటున్నానండి. ఎక్కడ? ఈ ఊర్లో అనుకున్నా. అవును. బుద్ధి ఏమైనా ఉందా లేదా? బొచ్చుంది బొచ్చుంది. మన కుటుంబ పెద్ద ఉన్నాడు రా ఇక్కడ. ఎవరు? దా చెప్తాను రా. మట్టయ్యా మట్టయ్యా బయలురా. ఈ టైంలో ఎవరా? ఏ వెంకటేశ్వర్లు ఏంటో ఈ టైంలో వచ్చావు? అది కాదురా మట్టయ్య. రే ఈడు అడుక్కుంటున్నాడు. అవును. ఈ వాళ్ళ ఊర్లో ఎవడైనా ఎక్కడైనా వేరే ఊర్లో ఆడుకున్నాడు అనుకో ఆడికే పేరు పోద్ది. మన ఊర్లో ఆడుకున్నాడు అనుకో ఆడితో పాటు నీకు కూడా పేరు పోద్ది. ఏం చెప్పంటావు? ధర్మం చేయాలా? మరి చేయాలా? చూడు 2 ఎకరాలు దానం చేశాడు. కావాలంటే 10 పరక కావాలంటే ఇస్తాను, తీసుకెళ్ళి పరకలేవు మేము కానీ 2 ఎకరాలు ఇవ్వాయా నువ్వు? పెద్ద కుటుంబం, మనం అంతా కుంపటి ఒకటే కుటుంబం అన్నావు కదా. ఇప్పుడు అంటే వెళ్ళిపో. నిద్ర లేదురా మాకు. ఏం పర్లేదు, ఓటేసే కదా మేము. ఏమో ఎక్కడ వెళ్తున్నావు రాత్రిపూట? మట్టయ్యా ఏమైందిరా మళ్ళీ? పిల్ల రోడ్ మీద తిరుగుతుంది అర్ధరాత్రి. అవును, ఇప్పుడు నేను ఏం చేయమంటావురా? ఉందో ఇక్కడే. వయసు ఎంత ఉంటది నీకు? అంటే ఇప్పుడు పెన్షన్ కావాలా? లేదు, పెళ్లి చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఆమె ఎట్లా చేసుకుంటారా? నాకు తెలియదు, నేను చేసుకోవాలి. 10 లోపలికి వెళ్ళి చెప్తాను. ఇదేంటి ఇప్పుడు లోపల తీసుకెళ్ళి ఏం చేయాలి దీన్ని? ఏం చేస్తారు? ఎదురు చెయ్యండి. వెంకటేశు దోమలు కొడుతున్నాయి పెద్ద గమ్మునుండు. సంబంధించే పెళ్లి చేస్తే కొడతామా? నాకు ఈ సర్పంచ్ పదవే వద్దు. ఇగో ఈ రోజు రిజైన్ చేసి అవతల పడేస్తా. రోజు ఈ మటన్ షాప్ లాగా 1/2 కేజీ మాంసం తీసుకెళ్లిపోతున్నాడు సార్ ఒంట్లోంచి. నేను ఈ రోజు నుంచి సర్పంచ్ కాదు. ఇదిగో మట్టయ్య ఒక్క ఓటేసి గెలిపితే ఓటుని దుర్వినియోగం చేస్తావా? ఉన్న ఒక్కగా నొక్కోటి నీకు మామిడికాయ గుర్తు మీద వేసి గెలిపించాను కదరా. మామిడికాయ గుర్తా? హృదయం చేస్తావా నువ్వు? మామిడికాయ గుర్తు మనోగారి గుర్తు కదరా. మామిడికాయ గుర్తు అని అయితే మరి నీ గుర్తు సపోటాకాయ. సారీ రా మట్ట. అంటే సపోటాకి సపోర్ట్ చేయలేదా? లేదురా. అంటే మామిడికాయ అయితే మందులో పనికి వస్తుంది, సపోటా పనికిరాని సైడ్ చేస్తాను. ఓ పని చేద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ లో సపోటా మీద గుద్దితే సిద్ధికిపోయేలాగా సపోటాగా ఓటేస్తాను. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? తగిలించాన్ని కృష్ణ భగవాన్ గారు. వెంకట్రావు గారు బాగుంది, మీరు తీసుకున్నది కాన్సెప్ట్ నచ్చింది నాకు. శాంతకుమార్ గారు బాగా చేశారు, బాగుంది. మనో గారు. రాఘవ్ గారు చాలా బాగుంది. ఒక ఓటు ఎదుటోడికి వేసి నీకే వేసారని ఎంత తలకాయ పోటు. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అందరూ గురించి చాలా బ్రహ్మాండంగా చేశారు, అందరూ సూపర్. మా రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. మనో గారు. జడ్జెస్ రాకెట్ రాఘవ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక పెళ్లి వల్ల ఎన్నో బిజినెస్ జరుగుతాయి, కానీ ఇక్కడ ఒకరు పెళ్లిలోనే బిజినెస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరు, ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. మేము వయస్సుకు వచ్చాం, వచ్చి కాలకాలం పరువానికి వచ్చాం. 40 ఏళ్ళు అయింది. మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. నేను చాలా సంబంధాలు చూసాను, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఆఖరికి ఈడే ఒక అమ్మాయిని చూసుకున్నాడు, చాలా హ్యాపీ. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏమనంటే అమ్మాయి చక్కగా ఉంటది. అమ్మాయి ఏం చేస్తుంటది? ఇంతకీ బిజినెస్ మ్యాగ్నెట్. సూపర్, బాగా బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయిని పిలిచి చూస్తాను. డార్లింగ్. అందమైన కుందనాల బొమ్మరా నానా కొందరు బొమ్మలా ఉంది కదా. కుందనపు కొండలా ఉందరా ఇది.
అదే పెళ్లి కూతురు నానా. ఎంత ఉంది? ఎవరి కూతురు ఇది? ఏంటండి? ఎందుకు ఎవరి కూతురు అడుగుతున్నానండి. ఇదిగో మా నాన్న. మీ నాన్నగారు నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉందిరా. నేను చూసిన సంబంధాలు సెట్ అయిపోయినా చేసుకున్నాం. ఇంత ముందు మా వాడు చాలా సంబంధాలు చూసామమ్మా, కానీ ఫైనల్ గా నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి ఏరి నిన్ను కోరుకున్నా. జోకులు మావి గారు. ఏం పేలం మా వాడు వచ్చిన మాట అదే. పంతులు గారిని పిలిస్తే కూర్చొని స్టార్ట్ చేద్దాం. పంతులు గారు నాకు పేట లేదంటే ఇద్దరు కలిపి ఒకటే పెట్టేసాం, అది కూర్చొని మొత్తం సరిపోయింది. అన్నం చేయమంటావు? అమ్మా బాగున్నావా? బాగున్నానండి గారు. ఏంటిది ఇలాగైనా వచ్చేది? ఏమైంది? చీర బాగుంది, ఆ జాకెట్ ఏంటి? ఏదో ఇంట్లో ఉండదు అప్పటికప్పుడు వేసుకొని వచ్చాను. అప్పటిదప్పుడు కాదు, ఈ చీరకి ఈ ఎర్ర బోర్డర్ చూడు, ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ ఐశ్వర్య రాయ్లో ఉంటావు. కానీ ఇప్పుడు ఎర్ర బ్లౌజ్ ఎక్కడ పోవాలి? ఎందుకు వెనకాల షాప్ ఉంది కదా, అందులో దొరికింది. అవునా? ఇప్పుడు వేసుకొని వచ్చేస్తాను. అమ్మా ఎవరు లోపల? వస్తున్నాను, ఒక్క నిమిషం. ఏం కావాలి? అదే నువ్వు పెళ్లి కూతురు కదా. పెళ్లి కూతురు అయితే బిజినెస్ చేయకూడదా ఏంటి? బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు? బిజినెస్ మ్యాగ్నెట్ బిజినెస్ చేసుకున్నాను, ఇంకా టైం ఉంది కదా, కంగారు పడుకో. చెప్పిగో అమ్మ కొంచెం త్వరగా చూసుకుంటే. ఒక్క నిమిషం ఆగండి మావి గారు. ఇదిగో ఈ ఎర్రదైతే నీకు పర్ఫెక్ట్ గా ఉంటది. చాలా బాగుంది. ఇంకా వేరేది ఏం లేదా? ఇంకా ఏమైనా కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడుతుంది ఏంటి? ఈ ఎర్ర తీసుకొని మొత్తం బిల్లు అయితే ఇగో దీనికైతే ఇది ఫ్రీ ఇస్తున్నాను, మొత్తం 5500. 5500 కాదు గానీ 2000 ఇస్తాను. గడ్డ మీద బేరాలు అడుగు చెప్పానా? ఇంతకన్నా పక్క షాపుకి పోతే ఇంకా తక్కువే ఇస్తాడు. మరి అక్కడికే పోలే తిప్పులాడు, ఇక్కడికి వచ్చేది. నీ షాప్ ఉందనే కదా వచ్చాను. ఎవరు రమ్మన్నాడు? నేను రమ్మన్నా నిన్ను? నాకు తెలీదా? ఓ పెద్ద ఇది ఎరగబడిపోతున్నావు. నీ షాప్ ఒకటి ఉంది అనుకుంటున్నావా? అది ఒకటే ఉంది. పెళ్లి చేసుకుంటే బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళు చూసావా నన్ను? నిజమే సార్లే ఊరుకో. పెద్ద ఇంట్లో మాట్లాడుతున్నావు. నువ్వుకి ఇంత నోరుంటే రేపు పెళ్లి చేసుకున్న వాడే నీతో కాపురం చేస్తాడే. ఎందుకు నువ్వెవరా నా మొగుడు గురించి మాట్లాడడానికి? కాపురం చేస్తాడో కత్తులో కాల్తాడో నీకెందుకే? ఇంతకీ నిన్ను చేసుకోబాయి ఎదవెవరు? ఇగో ఈడే. వీడా? ఈయన ఎక్కడ చూసినట్టుగుంది. కొంటావా కనవా? కొంటావు. ఇంత చెప్పినప్పుడు కొంటారేంటి? అబ్బో మేము చాలు గాని పిలిచాడు అసలు రమ్మని. షాప్ పెట్టుకో. షాప్ పెళ్లి అంటే నూరేళ్ళు పెంటరా, ఇదేంట పెద్ద పెంటలా ఉంది. ఏలేదమ్మా అక్కడ అద్దరు చూస్తలే ఇక్కడ ఉన్నారని చెప్పారు, ఇక్కడికి వచ్చాను. కృష్ణారావు ఇప్పుడు వచ్చావా? రాత్రి అనగా ఫ్రిడ్జ్ లో పెట్టంతా. చేపలు ఉన్నాయా? ఇగో ఇక్కడ తెచ్చాను. పెళ్లి అవుతుంది, షాప్ కి వచ్చే టైం లేక పెళ్లి పీటల మీద పెట్టాను. చేపల వ్యాపారం కూడా చేస్తున్నావా? మల్టిపుల్ బిజినెస్ మ్యాగ్నెట్ నేను. నీ చేపల వ్యాపారం ఆపిట్రా. వస్తాను ఇక్కడ ఏం చేస్తున్నాను? నువ్వు చెప్పు. బొచ్చు కావాలా, మట్టగడిసి కావాలా, లేకపోతే ఏంటి? బొచ్చు ఎంత? బొచ్చు 500. 500? 250 ఇవ్వా? బొచ్చు ఇస్తాను, తీసుకెళ్ళి పట్టుకో వెళ్ళి. వస్తానని చెప్పానా? అక్కడ చేపల బిజినెస్ అవుతుందా? ఇటు చేపల బిజినెస్ అవుతుందా? చేప ముఖ్యమా నీ పెళ్లి ముఖ్యమా? బొచ్చులోది. పెళ్లి కూతురు అంటే ఎక్కడ చేపలా ఉండాలరా, మరీ సెల్ఫిష్ లా ఉంది ఇది. మొత్తం వ్యాపారం చేసుకుంటుంది ఇక్కడే. సర్లే నాన్న పెళ్లి అయిపోయి. వస్తున్నారు లేదా? వస్తాం. తాళ తీసుకో, కట్టేస్తే తొందరగా, మళ్ళీ లేచిపోయేలాగా ఉంది. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు గెత్తన్నట్టుగా తిరిగి దీని షాప్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో ఇందాక చెప్పిన రేటుకే రా ఇద్దు. ఇందాక రేట్ అని చెప్పావు? ఇందాక చెప్పిన రేటుకి ఇప్పుడు 6000. 6000? ఏం తగ్గించవా? నువ్వు తిరిగి వచ్చాను తగ్గిస్తారా? ఇందాక తీసుకోకుండా వెళ్ళిపోయావు, నాదా తప్పు. చీరలిటి అసలు నీకు చీరలే అమ్మను. తిరిగి వచ్చా అని చెప్పి అంత పొగరు చూపిస్తున్నావా? నీ చీరలు కాకపోతే వేరే చీరలేవనుకున్నావా? నువ్వు మొగుడు కాకపోతే మొగుళ్ళే లేరనుకున్నావా? నీ పెళ్లి కాకపోతే వేరే పెళ్లి లేరనుకున్నావా? రెచ్చిపోతున్నావు. నేను బేరాలు మాట్లాడలేకపోతే దాంతో బేరం కుదుర్చుకున్నా. నువ్వు ఇలా పాత బేరమేనండి. అంటే ఈడు ఇందాక నుంచి ఎక్కడో చూసాను కదా, నా పాత కస్టమరే. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నా బతుకేంట్రా? ఇంత మంది ముందు ఇలా అమ్మాని పట్టక నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు? నన్ను ఎవరు? నేను చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటాను. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అది కాదమ్మా, అంత మిగిలిపోయింది.
నువ్వు చీరలు పెళ్లి అయినట్టుగా మొగుడు వచ్చినట్టుగా కాపురం చేసినట్టుగా. నా పెళ్లి కావాలని చెడగొట్టావు కదే తిప్పులాడి పెళ్లి చేసుకుంటావా? నాకు మొగుడిని ఇప్పుడు మొగుడే కదా బోల్డ్ మంది ఉన్నారు, ఇస్తాను రా. రామ్మా చీరలే. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామప్రసాద్ గారు చాలా బాగా చేశారు. బాగుంది, థాట్ బాగుంది. పెళ్లిలోనే రకరకాలుగా రావటం బాగుంది. రామప్రసాద్ మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది. కోఆర్డినేషన్ ఫెంటాస్టిక్ గా ఉంది. రోహిణి అసలు ఎరగదీసింది, బాగుంది కోఆర్డినేషన్, ఫెంటాస్టిక్. ఆటో రామప్రసాద్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ మనో గారు. ఆటో రామప్రసాద్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ప్రతిసారి కొత్త గెటప్స్ తో అలరిస్తాడు మన నూకరాజ్. మరి ఈసారి ఎలాంటి గెటప్ తో నవ్వించబోతున్నాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత. ఏంటండి డాన్స్ చేయడానికి కూడా అంత భయపడుతున్నారు? మనం మధ్య తరగతి వాళ్ళ జానకి మనం డాన్స్ చేస్తే ఇరుగు పరుగు వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళని పక్కన పెట్టు, ఆ జడ్జిలు కూడా సూటుపోటు మాటలతో పొడుస్తారు జానకి. మేము మధ్య తరగతి వాళ్ళం సార్. ఏమండి మధ్య తరగతి అంటే ఏంటండి? మధ్య తరగతి అంటే చెప్తాను చూడు. ఉన్నవాడు వాడి పిల్లాన్ని హనీమూన్కి ఊటీ తీసుకెళ్తాడు, లేనివాడు వాడి పిల్లాన్ని పోటీకి తీసుకెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు ఇంట్లోనే డ్యూటీ చేస్తాడు జానకి. ఏం చెప్పావురా? అర్థం కాలేదండి. నీకు అర్థం కాలేదు కదా. ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు జానకి. ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? ఇప్పుడు మన జబర్దస్త్ నరేష్ తెలుసు కదా నీకు. వాడికి ఇల్లుంది, ఆస్తుంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. ఇంతకీ మన పాపండి నా కూతురు. మన కూతురు ఎక్కడుంది? అమ్మా అబ్బాయి లిప్స్టిక్. ఎందుకు నాన్న లిప్స్టిక్ చెరిపేస్తున్నావు? ఇప్పుడు నువ్వు లిప్స్టిక్ పెట్టుకుని అలా బయటికి వెళ్తే తినడానికి వీళ్ళకి తిండి లేదు కానీ లిప్స్టిక్లు పెట్టి కొలుకుతున్నారని నలుగురు నానా విధాలుగా మాట్లాడతారమ్మా. నీకు లిప్స్టిక్ పెట్టుకోవాలని కోరుకుంది కదా? అవును. నా మీద కోపం వస్తుందా? చాలా. ఆ పెదాలని గట్టిగా కొరుకు కొరుకు కొరుకు. చూడు రక్తంతో నీ పెదాలు లిప్స్టిక్ గా ఎర్రగా అయిపోయింది. ఆకలేస్తుంది, ఇంట్లో తినడానికి బియ్యం లేవు, సరుకులు లేవు, ఏమీ లేవు. సరే సరే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, ఒక 5,000 అప్పటికి వస్తాను. తీసుకురండి. A few moments later. సార్ ఈ బ్యాగ్ మీ దగ్గర పెట్టాను సార్. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఇందులో 5 కోట్లు ఉన్నాయి సార్. నన్ను దొంగలు తరుగుతురు, మీ దగ్గర ఉంచాను సార్. ఈ 5 కోట్లు నాకెందుకు ఇచ్చావు? సార్ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనసున్న మనిషిలాగా అనిపిస్తున్నారు. అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియదు. మీ దగ్గర ఉంచాను సార్. నేను 4 రోజుల తర్వాత వచ్చి తీసుకుంటా సార్. మీ దగ్గర ఉంచాను సార్. సార్ చూసారా, అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ఎవడో ముక్కు ముఖం తెలియని నాకు 5 కోట్లు ఇచ్చాడు. వాడి నమ్మకాన్ని నేను కాపాడాలి. ఏంటి రంగా ఏంటి? నా కూతురు పిల్లం తిని 5 రోజులు అవుతుంది. ఒక 5,000 అప్పుంటే ఇవ్వండి సార్. 5,000. ఇంతకీ బ్యాగ్ ఏంటి? ఈ బ్యాగ్ డబ్బులు ఉన్నాయి సార్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లు డబ్బు పెట్టుకుని 500 అప్పు కోసం నాకు వస్తావా? అది కాదు సార్, దయచేసి 5 సార్. వద్దంటుంది. అది కాదు సుబ్బారావు గారు, ఇందులో నేను తీయలేను సార్. ఎందుకు తీయలేవు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని నాకు ఎవడో 5 కోట్లు ఇచ్చాడు, నేను తీయలేను సార్. 5,000 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అయితే ఈ 5,000 నేను కూడా తీయలేను. 5,000 చింత నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో ఎవడో అప్పు ఇవ్వట్లేదు. ఏమండి జానకి అప్పొచ్చిందా? లేవని చెప్పాడు జానకి ఆ సుబ్బారావు. అప్పు లేదు. ఏంటండి ఈ బ్యాగ్? జానకి ఈ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి జానకి. డబ్బులున్నాయా? ఏమండి తీయండి. వద్దు వద్దు జానకి, వద్దు జానకి. ఎందుకండి? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని వాడు నాకు 5 కోట్లు ఇచ్చాడు జానకి. అందులోంచి నేను రూపాయి కూడా తీయలేను జానకి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. మన పెద్ద కూతురండి. అమ్మా పెద్ద కూతురా? ఏమైందమ్మా? అల్లుడు 2 లక్షల కోసం రాత్రి డేలా కొడుతూనే ఉన్నాను నాన్న.
బంగారు బాధపడకమ్మా, నాన్న దగ్గర 5 కోట్లు ఉన్నాయమ్మా, నీకు 2 లక్షలుగా నేను ఇస్తాను. వద్దు జానకి, ఇందులోంచి రూపాయి కూడా తీయొద్దు జానకి. ఏమండి అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. ఎవడో ముఖం తెలియని వాడు 5 కోట్లు ఇచ్చాడు నాకు. వాడి నమ్మకాన్ని నేను నిలబెట్టాలమ్మా. అంటే వాడి నమ్మకాన్ని నిలబెడతావు కానీ కూతురు కాపురం గుర్తు రావట్లేదా నాన్న? భగవంతుడా, చచ్చిపోతానా? చావద్దమ్మా, నువ్వు చచ్చిపోతే స్కిట్ని ఎవరు చంపుతారు? ఈ మధ్య తరగతి వాడు కడుపున పుట్టినందుకు నేనే చచ్చిపోతా. అల్లుడు గారు, అల్లుడు అని పిలవద్దు, కట్నం డబ్బులు ఇచ్చాక అల్లుడు. ఎక్కడది? ఎక్కడుంది? బయటికి రావా? మగువా మగువా, ఈ లోకానికి తెలియదు నీ విలువా. నా కట్నం డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు, అల్లుడు గారు గట్టిగా కొట్టగలండి. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు తక్కువ. నేను ఇస్తానమ్మా, నువ్వు అమ్మ తల్లి. అల్లుడు గారు మీకు నేను ఇస్తాను, రండి. పై చదువులు చదువుకుంటా 2 లక్షలు ఇవ్వు నాన్న. కావాలంటే మేడపైకి వెళ్ళి చదువుకో, కానీ పై చదువులు మనకెందుకమ్మా? ఎందుకు నాన్న? ఈ మధ్య తరగతి కుటుంబంలో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ఏమండి? ఏమిటి జానకి? రండి ముందు. ఏమయ్యింది? ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అవును, తల్లో మల్లెపూలు పెట్టుకుంటాను. ఆ బ్యాగ్ లో నుంచి ఒక 50 రూపాయలు ఇవ్వండి. కావాలంటే ఆ పాడు పని మానేద్దాం, గాని అందులోంచి మాత్రం 50 రూపాయలు తీయొద్దు జానకి. నువ్వు 2 లక్షలు ఇయ్యక వాడు నాతో సంసారం చేసి పిల్లలు అంటే సుబ్బారావు జానకని పేరు పెట్టుకుందాం అనుకున్నా. నా పేరు పెట్టుకుందాం. అమ్మయ్య ఇస్తున్నాడు మావయ్య. నా కూతురు నా పేరు పెట్టుకుందా. ఏమైంది మావయ్య? ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు నాన్నగారు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. బేరాలన్నీ ఏమవుతాయి జానకి? నాకు గుండె నొప్పి వస్తుంది. నీకు గుండె నొప్పి? ఈ సచ్చినోడు నిజంగానే దోస్తాడు. గుండె నొప్పి వస్తుంది. ఏమండి జానకి? నిజంగా నొప్పి వస్తుందండి. నేను డబ్బులు తీయలేను జానకి. అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. చనిపోయింది అమ్మని పొట్టన పెట్టుకున్నావు, ఇంకోసారి ముఖం కూడా పెట్టుకున్నా. నీ వల్లే అమ్మ చచ్చిపోయింది. 25 సంవత్సరాల తర్వాత మనం ముసలాళ్ళు అయిపోయినాయి, మనకి 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడన్నా డబ్బులు ఇస్తాడే? అడుగుదామండి. మావయ్య ఏమిటి అల్లుడు గారు? కనీసం ఇప్పుడన్నా అందులో నుంచి 2 లక్షలు తీసి మా మొహాన కొట్టు మావయ్య. ఇందులోంచి 2 లక్షలు అంటే నేను తీయలేను. ఎందుకు మావయ్య? అయిన వాళ్ళే అమ్మా. అయిన వాళ్ళే 5,000 ఇవ్వలేదు. వాడు ఇచ్చినోడు కూడా రాలేదు. వాడుకోండి అని చెప్పేలోపే చచ్చిపోయారే. ఈ 5 కోట్లు వద్దులే, నేను నా జానకి ఇచ్చుకుంటాను, ఇంకో జానకి. మనవ్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు అసలు చాలా బాగుంది. మీ కోఆర్డినేషన్ అంత ఫెంటాస్టిక్. రమేష్ గారు అయితే అసలు క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ నట్లు ఏమైపోతాయి అనుకున్నాను నేను. 4 మెట్లు. చాలా బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగుంది. ఇంకా రమేష్ అద్భుతం. అందరూ చాలా బాగా చేశారు. బాగుంది, సూపర్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ కి టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. వెల్ డన్. సరదా శుక్రవారం. వెల్ డన్ గైస్. మరి మన ఇవాల్టి
సెగ్మెంట్ పూర్తి అయ్యేసరికి స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ at 19 points, Rocket Raghava and team at 18 points, and Anna Ram Prasad and team at 18 points. Total score of 55 out of 60. సరిపోతా శనివారం వీళ్ళు సంపాదించే స్కోర్స్ వచ్చి 55, మీకు సెట్ చేసిన టార్గెట్ వచ్చి 56. లాస్ట్ టైం 54, 1 పాయింట్ తో మిస్ అయ్యి 53 దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు 2 పాయింట్లు మిస్ అవుతారు. ఏముంది, పెరగాలి కదా 1 పాయింట్. మళ్ళీ టీమ్ లీడర్ జాతకాలు చెప్పేవాడువా? ఉండవయ్యా మాటలు మేము చెప్పాలి కదా ఫస్ట్. అధ్యక్ష, వాళ్ళు పరిధులు దాటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా ఆన్సర్ మీరే చెప్పేసి అన్ని చెప్పేసి నీకు మేమెందుకుండి? భాస్కర్ ఊరుకుంటావా లేదా? భాస్కర్ నువ్వు ఇందాల నుంచి చెప్తుంటే వీళ్ళు సెట్ చేసిన స్కోర్ 55, మీ టార్గెట్ వచ్చి 56 ప్లస్. మిమ్మల్ని అమ్ముకొని 50,000 వేసి నాకు నిజంగా తెలియదబ్బా అంత టార్గెట్. నీకు కొన్ని రోజులకు నేను ఫ్లాట్ అమ్ముకొని అద్దీంట్లోకి వెళ్ళిపోతున్నాను. అరే అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోతున్నారా అన్న? మాయి కట్ అవుతున్నాయి, మేము మీ కట్ అయితే అసలు మీరు ఇలా చేయరు. శనివారం మీరు బెంగ పెట్టుకోకండి. గురువారం రష్మి గారు వాళ్ళ ఇదిలో పులిహోర పొట్లాలు పంచుతున్నారు. ఇగో మాయి కట్ అవుతున్నాయి, ఈసారి మనం కొడతాం అంతే. 57 చేసామన్నా, 56 చేయలే. ఆ మొహం మార్చు, 56 చేయలేమా? కార్తిక్ గారు సైలెంట్ గా ఉన్నారు రా. నీలో కనిపించినంత కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనపట్లేదు. నేను సైలెంట్ గా ఉంటేనే స్కిట్ అద్భుతంగా వస్తుంది. అది బెస్ట్. అది బెస్ట్. ఈ స్కిట్ లో అసలు ఒక డైలాగ్ కొనకూడదు నీకు. మేము టార్గెట్ రీచ్ అవుతాం. టార్గెట్ 56 మేము రీచ్ అయ్యి చూపిస్తాం. మేము కూడా అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే వరుసగా ఓడుతూనే. వరుసగా ఏం లేదు, 2 గెలిచింది వాళ్ళు, 1 డ్రా అయింది. వరుసగా అంటున్నారు మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఓడిపోతున్నట్టు. ఇది మన ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఈ 1,00,000 రూపాయలు ఎవరు గెలుస్తారో చూద్దాము. See you tomorrow. Bye bye.